రేణుకా చౌదరి రాజ్యసభ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలనుకుంటా రేణుకా చౌదరి సూచన కూడా చేసినట్టుగా దానిలో మాత్రం కనబడుతూ ఉంది. బీజేపీని కూడా తక్కువ అంచనా వేయకూడదు, బీజేపీ ఎప్పటికైనా కానీ పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది, బీజేపీ గ్రౌండ్ లెవెల్లో చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా కనబడుతుంది అనేటువంటి మాటలను రేణుకా చౌదరి తన నోటితో అన్నటువంటి మాటలు అయితే ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. ఇక ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ విషయంలో రేణుకా చౌదరి చేసినటువంటి వ్యాఖ్యల పైన మహేష్ కుమార్ గౌడ్, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ రేణుకా చౌదరిని వివరణ అడిగేటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా కొద్దిసేపటి క్రితం చిట్ చాట్ లో మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించడం జరిగింది. రేణుకా చౌదరి మాటలను వక్రీకరించారు అనేటువంటి మాటను కూడా మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్తున్నటువంటి సందర్భం. కానీ ఆమె క్లియర్ గా మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ కూడా వక్రీకరణ జరిగినట్టుగా లేదు. తను బీజేపీ బీఆర్ఎస్ విషయంలో మాట్లాడినటువంటి వాటి క్లియర్ గా కనబడతా ఉన్నాయి. మరి ఈ విషయంలో ఎలాంటి వివరణ అనేది వస్తుంది అనేది పక్కన పెడితే రేణుకా చౌదరి మాటలు అయితే క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయన్నటువంటి మాట వాస్తవం. ఈ విషయంలో మరి రేణుకా చౌదరి ఎలాంటి వివరణ ఇస్తుంది, మరి తన యొక్క మాటలకు సంబంధించినటువంటి పూర్తి వివరణ అంటే ఆ పూర్తి క్లిప్ అయితే రాలేదు, కేవలం ఆమె మాట్లాడినటువంటి 25-30 సెకండ్ల వీడియోతోనే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నడుస్తుంది. కాబట్టి రేణుకా చౌదరి వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారు. ఖమ్మంలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు చూస్తున్నాయని మాత్రమే రేణుకా చౌదరి అన్నారంటూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి మొత్తం ఇటు మహేష్ కుమార్ గౌడ్ మాటలు అలా ఉంటే రేణుకా చౌదరి వీడియోలో మాట్లాడినటువంటి మాటలు అయితే మన మీడియా పరంగా అలాగే డిజిటల్ మీడియా పరంగా ప్రచారంలో ఉన్నటువంటి మాటలే క్లియర్ గా ఆమె మాట్లాడినట్లు తెలుస్తుంది. కాబట్టి అది పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ఇలా మాట్లాడడం సబబు కాదు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ముక్కును వేలేసుకుంటున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం శ్రీశైలం. మరి ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తారనేది కూడా ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యము ఓపెన్ గానే ఉంటుంది అనేటువంటి మాటలు మనం వింటా ఉంటాం. అందులో భాగంగానే మొన్న నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూసినట్టయితే ఉంటాం. ఒకవైపు తుమ్మతుర్తి ఇష్యూ ఇప్పుడే తెర మీదకి వచ్చింది. ఎల్బీ నగర్ లో ఇక్కడ శివచరణ్ రెడ్డికి సంబంధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఇష్యూ ఇప్పుడే తెర మీదకి వచ్చింది. అలాగే రేణుకా చౌదరి ఇష్యూ మొత్తం మీద తెర మీదకి వచ్చింది. ఇలా ఒకటేనికొకటి తెర మీదకి వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ మరి ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, అటు రేణుకా చౌదరి విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది అనేటువంటిది అయితే ఇంకా ప్రశ్నార్థకంగానే కనబడతా ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సొంత పార్టీ పైన ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు ఈ రాజకీయం మరి ఎలా ఉండబోతుంది, నిజంగా రేణుకా చౌదరి అన్నట్టుగా బీఆర్ఎస్ పుంజుకుంటుందా, బీజేపీ నేతల్ని ఆకర్షిస్తుందా అనే చర్చ ఇటు విశ్లేషకులు సైతం మరి విశ్లేషిస్తున్నట్టుగా పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మరి అంతర్గత సమావేశంలో చేయాల్సిన వ్యాఖ్యల్ని మీడియా ముందు చేయడంతో రేణుకా చౌదరి తన సొంత ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నట్టుగా కనబడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేణుకా చౌదరికి రాజ్యసభ పదవి అప్పజెప్పారు. కానీ ఆమె అంతటితో సంతృప్తి చెందలేదని అంటున్నారు. తనకు సరైన ప్రాధాన్యత గుర్తించడం లేదని ఆమె కొంతకాలంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో సమావేశమై రాష్ట్ర పరిస్థితులతో పాటు ఖమ్మం జిల్లా రాజకీయాలపై కూడా చర్చించినట్టు తెలిసింది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడో లేరు, సొంత పార్టీలో ఉంటారని రేణుకా చౌదరి మరోసారి రుజువు చేశారు. ఒకవైపు రేవంత్ రెడ్డి 2029 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంటుంటే, కానీ రేణుకా చౌదరి మాత్రం కాంగ్రెస్ బలహీనమవుతుందని, బీజేపీ బీఆర్ఎస్లు బలపడుతున్నాయని అనడం విపక్షాల అస్త్రాలు దొరికినట్లయింది. సో మొన్న ఖమ్మం జిల్లాలో